డ్రైన్పై నిర్మించిన వంతెనలకు ఎట్టకేలకు మోక్షం కలిగిందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పరిధిలోని కాలువపై 14 సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న 2 వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. అనంతరం డిఎన్ఆర్ కళాశాల వద్ద అభివృద్ధి చేసిన సిమెంట్ రోడ్డును పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభిస్తారంటున్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు భీమవరం నియోజకవర్గంలో ఇప్పటికీ పలు అభివృద్ధి పనులు అయితే సర్వేగంగా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఈ నెల 17వ తారీఖున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటు భీమవరంలో ఏదైతే 14 సంవత్సరాలుగా ఉన్న కళను ఏదైతే అప్రోచ్ రోడ్లను వర్చువల్ గా ఇటు శంకుస్థాపన చేస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి రాష్ట్ర పిఎస్సి చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నించారు. సార్ నమస్తే సార్, చెప్పండి, రేపు ఈ నెల 17వ తారీఖున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్చువల్ గా ఎన్ని గంటలకు అయితే ఇక్కడ శంకుస్థాపన చేయదలుచుకుంది? 14 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్న భీమవరం ఎలందూరు డ్రైన్ మీద బ్రిడ్జెస్కి అప్రోచెస్ టెండర్ అయ్యింది. అవి ఓపెన్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు మీరే వచ్చి స్వయంగా ఓపెన్ చేయాలని ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన రావడానికి ఇబ్బంది అవుద్దని వర్చువల్గా నేను శంకుస్థాపన చేస్తాను అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఆ నేపథ్యంలో 17వ తారీఖు ఉదయం 11 గంటలకి రెస్ట్ హౌస్ రోడ్లో బ్రిడ్జి పక్కనే ఈ వర్చువల్గా ఆయన శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. అలాగే భీమవరం మున్సిపాలిటీకి అత్యంత ప్రాముఖ్యమైన రోడ్డు డిఎన్ఆర్ కాలేజీ రోడ్డు. ఆ రోడ్డు 2 కోట్ల రూపాయలతోటి పని పూర్తయింది. అది ప్రారంభించడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలు ఎల్లందూరు దగ్గర బ్రిడ్జి, భీమవరం దగ్గర బ్రిడ్జి, 2 బ్రిడ్జిలకి శంకుస్థాపన. ఈ భీమవరం డిఎన్ఆర్ కాలేజీ రోడ్లో ఉన్న మున్సిపల్ రోడ్డుకి ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఎన్ని కోట్లతో ఈ పనులు ప్రారంభించినారు? 20 కోట్ల రూపాయలతోటేమో గొలవంతెప్ప దగ్గర 7 కోట్ల రూపాయలు, భీమవరం దగ్గర 13 కోట్ల రూపాయలతోటి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డిఎన్ఆర్ కాలేజీ రోడ్డు 2 కోట్ల రూపాయలతోటి వేయటం జరిగింది. అది ప్రారంభించడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో ప్రధానంగా ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా? చాలా కార్యక్రమాలు చేశాం. భీమవరం నియోజకవర్గంలో వీరవసర మండలంలో 9 కోట్ల రూపాయలు, భీమవరం మండలంలో 8 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేసాం. అవన్నీ కూడా అభివృద్ధిలో ఉన్నాయి. అవన్నీ తర్వాత కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఈ నెల 17వ తారీఖున ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ భీమవరం అప్రోచ్ రోడ్లకు అయితే శంకుస్థాపన వర్చువల్ గా చేస్తున్నారని ఇక్కడ రాష్ట్ర పిఎస్సి చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.